లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యం విందాం. మీరు కూడా మనసుల్లో ప్రార్థన చేసుకునండి. ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా దేవుని వాక్యముతో మనము దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరొకసారి నీ పిల్లలమైన మేము నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినటానికి మీరు కృపను గ్రహించారు. అందుకై స్తుతిస్తూ మహింపరుస్తున్నాను ప్రభువా. ప్రభువా, మేము చదువుకున్న వాక్యమును మీరు ఆశీర్వదించి దీవించండి. నీ మాటలను ప్రభువా మీరు వివరించండి, విభజించండి. నీ లేఖన భాగాలను మేము స్పష్టంగా తేటగా అర్థం చేసుకోవడానికి కావలసిన కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. చేరి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా నీ వాక్యముతో ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభువా అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మనము ఈ వాక్య భాగాన్ని ఇంతకు ముందు కూడా విన్నాం. లూకా సువార్తను మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు మార్తా మరియ గురించి మనము విన్నాం. మరొకసారి ఈ వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠములను మనం నేర్చుకుందాం. బేతనియ అనే ఒక చిన్న గ్రామం ఉన్నది. యెరూషలేము పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ బేతనియలో ఒక ప్రభువును ప్రేమించే ఒక కుటుంబం ఉన్నది. మార్తా, మరియా, లాజరు. వీరిని ప్రభువు కూడా ప్రేమించాడు. ప్రభువు వారు ఈ గ్రామము వచ్చినప్పుడల్లా ఈ కుటుంబాన్ని దర్శించేవాడు. ఎందుకంటే ఈ కుటుంబము ప్రభువును ప్రేమించే కుటుంబముగా మనకు కనపడుతూ ఉన్నది. యోహాను సువార్తలో మనము చూసినట్లయితే 11వ అధ్యాయములో ప్రభువు వారు వీరి ముగ్గురిని ప్రేమించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తాను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. దేవుడి కుటుంబాన్ని ప్రేమించాడు. ఆ కుటుంబాన్నే కాదు, దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభువారు ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువుగా బేతనియలో చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు బేతనియ గ్రామానికి వెళ్ళి
ఈ కుటుంబాన్ని దర్శించినట్లుగా మనం చూడగలం. ప్రభువు వారు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అనటానికి అది ఒక రుజువు. 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఏముంటుందంటే, యేసు, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నా తండ్రి వానిని ప్రేమించును. ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువుగా మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ మనము ఈ వాక్య భాగములో గమనించినట్లయితే, యేసు ప్రభువారు బేతనీయ గ్రామము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మార్త యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకున్నది. ఇంతకు ఇది 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన సమరయుల గ్రామములలో ఒక గ్రామానికి వెళ్తే ఆ సమరయులు ఆయనను చేర్చుకోలేదంట. 9వ అధ్యాయం 53వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. వారు ఆయనను చేర్చుకొనలేదు. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ 38వ వచనములో మార్త యేసు ప్రభు వారిని చేర్చుకున్నది. యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ వారు చేర్చుకోలేదు కనుక ఆయన వెళ్ళలేదు. ఇక్కడ మార్త చేర్చుకున్నది, యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎవరి జీవితంలోకైనా చేర్చుకుంటేనే వస్తాడు. బలవంతముగా ఎవరి హృదయం అనే ఇంట్లోకి రాడు. బలవంతముగా ఎవరి జీవితాలలోకి రాడు. ఎవరైతే స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా నువ్వు నాకు కావాలి ప్రభువా, నా హృదయం అనే సింహాసనం మీద నువ్వు ఆసీనుడువు కమ్ము, నా జీవితంలోకి రా, నేను నిన్ను ప్రభువుగా అంగీకరిస్తున్నాను, కలువరిలో నువ్వు చేసిన కార్యమునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఎవరైతే నమ్మి ప్రభు వారిని చేర్చుకుంటారో వారి హృదయంలోకి ప్రభువారు వస్తారు. ఇదిగో, అందుకనే ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, ఇదిగో నీ హృదయమును తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడు, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి వచ్చి వానితో భోజనం చేస్తాడంట. మన 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రకటన గ్రంథంలో మనము ఆ మాట చదువుతాం. 3వ అధ్యాయం 20వ వచనం ప్రకటన గ్రంథం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభువారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఏముందంటే, రోమా సైనికులు కానీ రోమా అధికారులు కానీ ఎవరి ఇళ్ళల్లో కన్నా వెళ్ళాలంటే వారు కనీసం అడిగి కూడా వెళ్ళేవారు కాదంట. వారికి ఉన్న అధికారమును ఆధారం చేసుకొని ఆ పేద ప్రజల ఇళ్ళల్లోకి వెళ్ళి వారికి కావలసినవి తీసుకుని వెళ్ళిపోయేవారంట. కానీ ప్రభువు వారు వారికంటే ఎన్నో రెట్లు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన రాజులకు రాజని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ ప్రభువు వారు ఏమంటున్నారంటే, ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలబడి
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నీ తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు తీస్తే లోపలికి వస్తా. నువ్వు తలుపు తీస్తే అంటే నువ్వు ఇష్టపడి నన్ను చేర్చుకుంటే లోపలికి వస్తా, లేకపోతే రాను. ఎవరి ఇంట్లోకి నేను బలవంతముగా రాను. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారము ఆయనకు ఇవ్వబడి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మనలను సృష్టించినటువంటి సృష్టికర్త, మన నిర్మాణకుడు, ఈ ప్రపంచాన్ని మాటతో సృష్టించినటువంటి దేవుడు. కానీ ఎవరైనా ప్రభువుని ఇష్టపూర్వకంగా చేర్చుకుంటే ఆయన మన హృదయాలలోకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రభువారు గ్రామాలలో కూడా వస్తాడు. ఆయన యెరూషలేములోనే మనకు కనపడడు కదా. ఆయన బేతనీయ లాంటి చిన్న చిన్న గ్రామాలకు కూడా ప్రభువారు వస్తారు. ఆనాటి బోధకులు రబ్బీస్ అంటారు. వారు పురుషులకు మాత్రమే దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడతారు. స్త్రీలకు దేవుని వాక్యము చెప్పడానికి ఇష్టపడేవారు కాదు ఆనాటి రబ్బీస్. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. వాళ్ళు ఏమనుకునేవారంటే స్త్రీలకు వాక్యము చెప్పడము టైం వేస్ట్ అనుకునేవాళ్ళు. వీళ్ళకి వేస్ట్ వాక్యం చెప్పడం అనే భావనలో ఆనాటి బోధకులు ఉండేవారు. ఈ రబ్బీస్ అనగా బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు. కనీసం వారు స్త్రీలతో కూడా మాట్లాడేవారు కాదు. కానీ మన ప్రభువు వారు ఆయన స్త్రీలకు కూడా ప్రాధాన్యతనిచ్చినట్లుగా వాక్యములో మనకు కనపడుతూ ఉన్నది. ఆయన మార్తా ఇంటిలోనికి వచ్చి ఆయన వాక్యము పంచుకున్నట్లుగా మనం చూడగలం. ఆ వాక్యాన్ని మార్తా సహోదరి మరియా దేవుని వాక్యాన్ని విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రియ ప్రభువు వారు అంటే సమూహాలకు మాత్రమే వాక్యము చెప్పడానికి ప్రాధాన్యతనిచ్చే ఆయన కాదు. ఈవెన్ ఒక్కరికి కూడా దేవుడి వాక్యాన్ని బోధించేవారు. సమూహానికి ఆయన ఎంత ప్రాధాన్యతనిస్తాడో, అనగా సమూహానికి వాక్యం చెప్పడానికి ఆయన ఎంత ప్రాధాన్యతనిస్తాడో, అవకాశం వచ్చినప్పుడు ఒక్కలకు వాక్యం చెప్పడానికి కూడా అదే ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. ఆయన పలు సందర్భాలలో కొన్ని వేల మందికి వాక్యాన్ని బోధించాడు. అవునా కాదా? ఆయన సమరయ స్త్రీకి కూడా దేవుని వాక్యాన్ని బోధించాడు. దానిని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసు ప్రభు వారికి ప్రతి ఒక్కరూ ఆయనకు బహు విలువైనటువంటి వారే. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారు ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఈవెన్ గుడ్డివాడు, భర్తిమయ్య అనే గుడ్డివాడు ఆయన త్రోవ పక్కన కూర్చొని భిక్షమడుకుంటూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించంటే అక్కడున్న వారందరూ కూడా గుడ్డివారిని గద్దించారంట, ఊరకుండమన్నారంట. కానీ ఆ భర్తిమై ఊరకుండలేదు, మరి ఎక్కువగా కేక వేసి పిలిచాడంట. ప్రభువు వారు నిలబడ్డాడంట. నిలబడి ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ప్రభువారు భర్తిమైతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఏమని అడుగుతాడో తెలుసా? నీకేం కావాలా, నీకు నేనేం చేయమంటావు అని అడిగినప్పుడు భర్తిమై నాకు సూపు దయచేయి ప్రభువా అన్నప్పుడు ప్రభువారు భర్తిమైన ముట్టి బాగు చేసినట్లుగా మనము చూడగలం. కనుక మన ప్రియ ప్రభువు దగ్గర మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మన ప్రియ ప్రభువే మనకు అన్నిటికీ మాదిరి. మనము ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు గొప్ప మాదిరి చూపించినట్లుగా మనం చూడగలం. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్యములో మనం చూసినట్లయితే మార్తా యేసు ప్రభు వారిని చేర్చుకున్నది. మంచిది, సంతోషం.
కానీ చేర్చుకున్న తరువాత ఆమె విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నదంట. ప్రభువారు వచ్చారు, ప్రభువారితో పాటు బహుశా శిష్యులు కూడా వచ్చి ఉంటారు. మరి వాళ్ళందరికీ నేను అనుకుంటాను భోజనాలు సిద్ధపరుస్తూ ఉన్నదేమో. ప్రభువారికి, ఆయనతో వచ్చినటువంటి వారికి వంటలు సిద్ధపరుస్తూ, ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నది. సో ప్రభువారు కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. మరియా యేసు ప్రభువారి యొక్క పాదముల దగ్గర కూర్చొని దేవుని వాక్యము వింటూ ఉన్నది. కొంచెము సేపు తరువాత మార్త అటు ఇటు చూస్తే మరీ కనిపించటంలా. సో లోపలికి వచ్చి చూస్తే మరి ఎక్కడున్నది? యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చొని వాక్యము వింటూ ఉన్నది. అప్పుడు ఆమె సహోదరి మార్త ఏమన్నదంటే 40వ వచనములో, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువారు, మరియా, నేను మీ ఇంటికి వచ్చాను. మీ సహోదరి చూడు ఎంత చక్కగా నా కోసం చక్కగా మంచి మంచి భోజనాలు తయారు చేస్తుంటే నువ్వు వచ్చి సోమరిపోతులాగా ఇక్కడ కూర్చొని నా మాటలు వింటున్నావా? కొంచెం సాయం చేయొచ్చు కదా, నిన్ను చూస్తుంటే ఏదో పండ్లు తెప్పించుకుంటే ఆమెలా కనపడుతున్నావు అన్నాడమ్మా. ఆ విధంగా లేదు కదా. ఏమన్నాడంటే, ప్రభు, మార్త నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. మరియా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది దేవుని వాక్యాన్ని వినాలని. ప్రభువారు మరియను మెచ్చుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి ఇష్టపడిన మరియను ప్రభువారు మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను. ప్రభువారు ఎప్పుడో వస్తారు, రోజు రాడు ఆయన ఇంటికి. కానీ ఆ గొప్ప అవకాశాన్ని మార్త అనేకమైన పనులు పెట్టుకొని దేవుని మాటలు వినే ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఇక్కడ ప్రభువారు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, ఈ మాటలను, ప్రభువారు మరియను మెచ్చుకున్నటువంటి మాటలను మనము ఆలోచించినప్పుడు ప్రభువారు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, మార్త ప్రభువారిని చేర్చుకున్నది. మరియా ప్రభువారితో సహవాసం చేయటానికి ఇష్టపడింది, ప్రభువారితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడింది. ప్రభువారు అదే మన నుంచి ఇష్టపడుతున్నాడు. మనం ప్రభువును చేర్చుకోవటం కాదు, చేర్చుకుంటే సరిపోదు, ప్రతిరోజు కూడా ప్రభువారితో సహవాసం కలిగి ఉండాలి, సంబంధం పెట్టుకోవాలి ప్రభువారితో. కొంతమంది యేసు ప్రభువారిని ఇక నమ్ముకుంటే సరిపోద్ది అనుకుంటారు. ఇక నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, అయిపోయింది ఇక నా పని అమ్మయ్యా అనుకుంటారు. అనుకుంటే సరిపోద్దమ్మా. ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఇక నేను ఈ కుటుంబంలో పుట్టాను అనుకుంటే సరిపోద్దా? ఆ బిడ్డ ఎదగడానికి కావలసిన ఆహారం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. మనం దేవుని కుటుంబంలో పుడితే సరిపోదు. ఆత్మీయంగా మనము ఎదగడానికి, ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందడానికి మనము ఆత్మీయ ఆహారమును తీసుకోవాలా. అది వాక్యం చదవడం కావచ్చు, ప్రార్థన చేసుకోవడం కావచ్చు, దేవుని సన్నిధికి రావటం కావచ్చు,
సాక్ష్యాలు పంచుకోవడం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కనుక మనము ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మరి వాటి పట్ల మనము శ్రద్ధ చూపించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరియా యేసు ప్రభు వారితో సంబంధాన్ని కలిగి ఉన్నది, సహవాసాన్ని కలిగి ఉన్నది, దేవుని మాటలు వింటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరి జీవితాలలో అది చాలా ప్రాముఖ్యం. అదేంటంటే, మనం రక్షించబడిన తరువాత, ప్రభువును మన హృదయంలో చేర్చుకున్న తరువాత, మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా ప్రభువారితో మాట్లాడాలి, ప్రభువారితో సమయం గడపాలి, ప్రభువారిని మనతో మాట్లాడనివ్వాలి, మనం వినాలి. కేవలం మనం మాట్లాడటమే కాదు, ఆయన కూడా మాట్లాడనివ్వాలి మనతోటి. మనం మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఈ సంబంధాన్ని మనము ప్రభువారితో కలిగి ఉండాలి. ప్రభువారికి మనకు మధ్యలో ఉన్న ఆ సంబంధం బలపడాలంటే, రోజుకు రోజు అది బలపడాలంటే, శక్తివంతంగా ఉండాలి అంటే, ప్రతిరోజు కూడా ప్రభువారితో మాట్లాడాలి. ప్రభువారు మనతో మాట్లాడుతున్నప్పుడు వినాలి. అప్పుడే ప్రభువారితో మనకున్నటువంటి సంబంధము రోజుకు రోజు బలపడుతుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రభువారు అన్న మాటలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు ఆయన? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఆమె ఉత్తమమైనది అనగా దేవుని దగ్గర కూర్చోవడానికి, దేవుని మాటలు వినడానికి మరియా ఇష్టపడినట్లుగా మనము చూస్తున్నాం. దేవునిలో మనం ఎదగడానికి ఉత్తమమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి, మన ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం కలిగించే వాటిని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే వాటిని, మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నటువంటి వాటిని, అలాంటి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని వాక్యములో నుంచి నేర్చుకొని, దేవుని వాక్యములో నుంచి వాటిని మనం అర్థం చేసుకొని, నేర్చుకొని, వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆ శ్రేష్టమైనటువంటి ఏంటియో దేవుని వాక్యములో కొన్ని చూద్దాం. ఆ ఉత్తమమైనటువంటి వాటిని, ఆ శ్రేష్టమైనటువంటి వాటిని, ప్రభు మన నుంచి ఆశించే వాటిని కొన్నిటిని మనము చూద్దాం. మీకా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు? దేవుడు ఏమడుగుతున్నాడో చూడండి ఇక్కడ. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు రివీల్ చేశాడంట, వాటిని దేవుడు బయలుపరిచాడంట. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంట? ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయముగా నడుచుకోవటం, న్యాయంగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా, ఇంతే కదా దేవుడు మనల్ని అడిగేది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనము వేటి మీద మనసు పెట్టాలో అక్కడ ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు అంటారు, 4వ అధ్యాయం 8వ వచనములు అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం, వాటి మీద మనసు పెట్టాలి. ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో అవి మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి.
దేవుని వాక్యములో మనకు ఏవి ఆశీర్వాదకరమో వాటిని దేవుడు వ్రాయించి పెట్టాడు. వాక్యములో నుంచి వాటిని మనము నేర్చుకొని వాటి మీద మనము మనసు పెట్టాలి, వాటి మీద మనము దృష్టి పెట్టాలి, వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాలి, వాటిని మన మనసులో పెట్టుకోవాలి. వాళ్ళు వింటే సరిపోదు. ఆ విన్నటువంటి ఆ వాక్యాన్ని, ఆ ఆత్మీయ పాఠములను, ఆ ఆత్మీయ సూత్రములను మన జీవితానికి అన్వయించుకొని హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మనము జీవించినట్లయితే మనము బహుగా దీవించబడతాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో నుంచి 5 శ్రేష్టమైనటువంటి సంగతులను మనము నేర్చుకుందాం. ప్రభువారు మనకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే 38వ వచనము 39వ వచనమును చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట. మరి ఎక్కడ కూర్చున్నదంటే యేసు పాదముల దగ్గర కూర్చున్నదంట. మరియ మనకు ఎక్కడ కనిపించిన ఒక 3 సందర్భాలలో ఆమె మనకు కనపడుతుంది. ఇక్కడ ఒక చోట కనపడుతుంది 10వ అధ్యాయము 39వ వచనములో. యోహాను సువార్తలో కూడా ఆమె మనకు కనపడుతుంది. 11వ అధ్యాయము 32వ వచనములో కనపడుతుంది. లాజరు చనిపోయాడు, ప్రభువారు కొంచెం ఆలస్యంగా వచ్చాడు, అక్కడ ప్రభువారితో కనపడుతుంది. తరువాత 12వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా కనపడుతుంది. ఈ 3 సందర్భాలలో మరియ మనకు ఎక్కడ కనపడద్దంటే ప్రభు పాదాల దగ్గర కనపడుతుంది. ఈ 3 వచనాలలో కూడా మరియ ఎక్కడ కనపడుతూ ఉన్నదంటే ప్రభువు వారి పాదాల దగ్గర మనకు కనపడుతూ ఉన్నది. ప్రభువు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యము వినడము అనేది నేర్చుకుండే వారి మనస్తత్వం అది. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు. పౌలు గారు ఏమంటారంటే ఆయన ఎవరి దగ్గర కూర్చొని శిక్షణ పొందాడంటే, తర్బీదు పొందాడంటే గమాలియేలు పాదముల దగ్గర నేను దేవుని వాక్యమును నేర్చుకున్నట్లుగా పౌలు గారు తెలియజేస్తాడు. అపోస్తుల కార్యములు మనం చదువుతాం. కనుక ప్రభు పాదముల దగ్గర కూర్చొని మరి ఆ ప్రభువును హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదాల దగ్గర కూర్చున్నది. మరి ప్రభువారు బహుశా కొంచెము ఒక స్టూల్ మీద కూర్చున్నాడో, లేకపోతే ఒక కుర్చీ మీద కూర్చున్నాడో, ఆయన ఎక్కడో ఒక పీట మీద కూర్చున్నాడో తెలియదు. మరియ ఆయనను ఒక ఉన్నతముగా కూర్చోబెట్టింది. మరి యేసు ప్రభువారి యొక్క పాదముల దగ్గర కూర్చొని ప్రభువారి పట్ల ఆమెకున్నటువంటి గౌరవమును తెలియజేస్తూ ఉన్నది. ప్రభువారిని ఆమె హెచ్చిస్తూ ఉన్నది. ప్రభువారిని మరియ గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఈ లోకములో ప్రభువును నమ్ముకున్నటువంటి పిల్లలముగా, ప్రభువును హృదయములో చేర్చుకున్నటువంటి బిడ్డలముగా, ప్రభువు రక్తములో కడగబడినటువంటి ఆయన పిల్లలముగా మనం ఎప్పుడూ ప్రభువును గణపరచాలి. మనము తినినా తాగినా అవి ప్రభువు మహిమ కోసం చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. మనము ఇదే లోకాసు వార్తలో 8వ అధ్యాయంలో ప్రభువారు ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. సేనా దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. స్వస్థత పొందిన తరువాత మరి ఆ వ్యక్తి ఎక్కడ కనపడతాడంటే 8వ అధ్యాయం 35వ వచనములో చూస్తే ఆ వ్యక్తి స్వస్థ సిద్ధుడై 35వ వచనంలో మనం చదువుతాం. యేసునొద్దకు 35వ వచనం, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి 8వ అధ్యాయం 35వ వచనం, దెయ్యములు వదిలిపోయిన ఆ మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ సిద్ధుడై
యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూసి భయపడిరి. ఆ స్వస్థత పొందినటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంట? యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చున్నాడంట. యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చున్నాడు. ఒక సందర్భములో యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కడ ప్రభువు వారి శిష్యులతో కలిసి ప్రభువు రాత్రి భోజనం చేశాడు. ఆ భోజన పంక్తి నుంచి లేచి యేసు ప్రభు వారు ఏం చేశారు? ఒక తువాలను నడుముకు కట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములు గడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నన్ను కడగొద్దన్నాడు. కడగడానికి, ప్రభు చేత కడిగించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. తర్వాత ప్రభువారు పేతురుతో మాట్లాడాడు. అక్కడ వేరే ఒక ఆత్మీయ భావం ఒకటి ఉన్నది. ప్రభు చిత్తమైతే మనం తర్వాత ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు. పాదములు కడగటము, ఆ సందర్భాన్ని మనం ఎప్పుడు కూడా ఆ సందర్భాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? తగ్గింపుకు ఉదాహరణగా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు వారే తన శిష్యుల పాదాలు గడిగాడు. పాదములు గడిగే పని ఎవరిదంటే సహజముగా దాసుల పనేది. యేసు ప్రభువారు రాజులకు రాజు అయ్యుండి మన కోసం ఏమైపోయాడంటే ఆయన దాసుడైపోయాడు. ఆ తువాలను అలా కట్టుకోవడము, శిష్యుల యొక్క పాదాలు కడగటము, ఆ సందర్భంలో ప్రభువారిని చూస్తే ప్రభువారు ఎవరితో ఐడెంటిఫై చేసుకున్నాడంటే ఒక దాసునితో ఐడెంటిఫై చేసుకున్నాడు. అనగానక దాసుడైపోయాడు అక్కడ. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 6 నుంచి కానీ మనము గమనించినట్లయితే ప్రభువారి యొక్క తగ్గింపు గురించి అక్కడ మాట్లాడుతూ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిసిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇంకా సిస్టర్, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభువారు మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు ఆలోచించండి. ఆయన రాజు అయ్యుండి, ఆయన రాజులకు రాజు అయ్యుండి మన కోసం ఆయన దాసుడైపోయాడు. ఆయన దేవుడయ్యుండి శరీరమును ధరించుకొని మనకు లాగా ఈ లోకములో జన్మించినట్లుగా మనం చూడగలం. ఒక దరిద్రుడుగా ఆయన ఒక పశువుల పాకలో ఆయన జన్మించినట్లుగా మనం చూడగలం. ఆయన మహిమను వదిలిపెట్టి ఒక దరిద్రుడిగా ఈ లోకములో పుట్టాడు. ఒక చిన్న గ్రామములో, బెత్లెహేము గ్రామములో, అల్పమైనటువంటి గ్రామం, ఎన్నికలైనటువంటి గ్రామములో ఆయన జన్మించినట్లుగా దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువారు అంత ఆయన ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి మన కోసం తగ్గించుకున్నాడు. మరి ప్రభు వారి కోసము మనం ఎంత తగ్గించుకుంటున్నాం? మనం ఎంత తగ్గించుకుంటున్నాం ప్రభు వారి కోసం? మనం తగ్గించుకుంటున్నామా? మన తగ్గింపును మన క్రియలలో చూపిస్తున్నామా? బాప్తిస్మమిచ్చే యోహాను ప్రభువారి గురించి ఏమంటాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రభువారి కోసం మనం ఎంత తగ్గించుకుంటే ప్రభువారు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడినని దేవుని వాక్యములో మనం చూస్తాం. యాకోబు పత్రికలో మనం అదే మాట చదువుతాం. 4:10 ఏం చదువుతాం? ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకునండి అనే మాటను చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 మనం ఏం చదువుతామంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుకులై ఉండండి. దేవుడు తగిన సమయమందు మనం హెచ్చించున్నట్లుగా ప్రభు చేత హెచ్చించబడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా
తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభువుకు లోబడతారో, ఎవరైతే ప్రభువు కొరకు దీనులుగా మారుతారో, వారి దగ్గర ప్రభు వారు ఉండటానికి ఇష్టపడతాడు. వారిని వాడుకోవడానికి ఇష్టపడతాడు. వారికి దేవుడు కృపనిస్తాడు. దీనులకు తన కృపను అనుగ్రహించుననే మాటను మనం చూడగలం. దేవుని వాక్యములో మనం ఆ మాట చదవగలం. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడై ఉండి ఆయన ఎవరితో ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే వినయము గల వారి యొద్దను అనే మాటను మనం చదువుతాం. యెషయా గ్రంథములో ఆ మాట మనం చదువుతాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనములో గమనించినట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును, చదవండి సిస్టర్, మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అని ఎవరి దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాడంటే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభువు కొరకు మనం తగ్గించుకుందాం. యేసు ప్రభు వారి పాదముల దగ్గర కూర్చోవడము కంటే ఉత్తమమైనది ప్రపంచంలో మరొకటి లేదు. అనగా ప్రభువు కొరకు తగ్గించుకొని జీవించడము కంటే ఉత్తమమైనది ఈ లోకములో మరొకటి లేదు. మరియా యేసు ప్రభు వారి పాదముల దగ్గర కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనము లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఒకసారి గమనించండి. మనము మరియను మార్తాను గమనించినట్లయితే భౌతికంగా వాళ్ళు ఎలా కనపడుతున్నారు? ఇప్పుడు ప్రభువుకి ఎవరు దగ్గరగా కనపడుతున్నారు? మరియా యేసు ప్రభు వారి దగ్గరగా కూర్చున్నది. ప్రభువు పాదాల దగ్గర కూర్చున్నది. మార్తేమో ఎక్కడో ఆమె తన పనులు చేసుకుంటూ ఉన్నది. ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నదో లేకపోతే ఏ పనులు చేస్తూ ఉన్నదో, కానీ ఆమె ప్రభువు వారిని చేర్చుకున్నది కానీ దూరంగా కనపడుతూ ఉన్నది. మరి అయితే ప్రభు వారికి దగ్గరగా కనపడుతూ ఉన్నది. ఈ లోకంలో ప్రభువుకు దగ్గరగా జీవించడము కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. ప్రభువుకు మనం ఎంత దగ్గరగా జీవించగలమో అంత దగ్గరగా జీవించాలి. బైబిల్ గ్రంథములో ఒక శిష్యుడు ఉన్నాడు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో 3 శిష్యులు ప్రభు వారికి చాలా దగ్గరగా ఉండేవారు. ఆ 3లో ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుని పేరు యోహాను. యోహాను గురించి మనం ఏం చదువుతామంటే పదే యోహాను అంట యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడంట. బహుశా నేను అనుకుంటాను యేసు ప్రభు వారే భోజనానికి కూర్చున్నప్పుడల్లా ఆయన పక్కన కూర్చుండేవాడేమో, లేకపోతే ఆయన మీద జారబడి కూర్చుండేవాడేమో, అలా జారబడి కూర్చుండేవాడు. కానీ ఈయన మాత్రం యేసు ప్రభు వారికి చాలా దగ్గరగా ఉండేవాడు. యోహాను గురించి మనము యేసు ప్రభు వారి సిలువ కంటే ముందు ఏం చూస్తామంటే ఆయన బహు కోపిష్టిగా కనపడతాడు. ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రభువారు వాక్యం చెబితే వాళ్ళు ప్రభువారిని చేర్చుకోలేదంట. అప్పుడు యోహాను ఏమంటాడంటే, ప్రభువా, ఆకాశము నుంచి అగ్ని కురిపించి వీరిని కాల్చేయడానికి నువ్వు ఆజ్ఞాపించు అంటాడు. తర్వాత ప్రభువారు వారిని గద్దించినట్లుగా మనం చూడగలం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అంత కోపిష్ఠులైనటువంటి వారు, కోపముతో నిండినటువంటి వారు. తర్వాత మనము గమనించినట్లయితే ఈ యోహాను యేసు ప్రభు వారి
ప్రేమను గురించి ఎక్కువగా తెలియజేసినటువంటి వ్యక్తి, ఎక్కువగా రాసినటువంటి వ్యక్తి ఎవరంటే యోహానుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాస్తాడు. ప్రభువు ప్రేమను గురించి బహుగా ప్రకటించాడు. బహుగా బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలను రాసినట్లుగా చూడగలం. మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక వచనము యోహాను రాస్తాడు 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రభువుకు మనం ఎంత దగ్గరైతే, ప్రభువుకు మనం ఎంత దగ్గరగా జీవిస్తే ఆయన గుణగణాలు, ఆయన స్వభావము అవన్నీ కూడా మనలోనికి వస్తాయి. మనము ఆయన సారూప్యములోనికి మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము చూడవలసినటువంటి విషయం, ప్రభువు ఇక్కడ యోహాను ప్రభువారికి దగ్గరగా జీవించాడు, ఆనుకొని జీవించాడు. ప్రభువారి ప్రేమ యోహానులో మనం చూడగలం. యోహాను ప్రభువారి ప్రేమతో నింపబడ్డాడు. శిష్యులందరికంటే కూడా ఎక్కువ కాలం జీవించినటువంటి శిష్యుడు ఎవరంటే యోహాను. ఆ రోజులలో యోహాను వృద్ధాప్యములో ఉన్నాడు. ఆనాటి సంఘాలు యోహానుని స్పీకర్గా పిలుస్తూ ఉండేవారు. యోహాను వస్తున్నాడని చాలామంది వచ్చేవారు ప్రజలు. ఆయన అక్కడికి వెళ్ళి ఏం బోధించేవాడంటే, చిన్నపిల్లలారా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. ప్రభువు మనలను ప్రేమించినట్లుగా మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసంగం. ప్రభువు వారి ప్రేమను గురించే ప్రసంగం చేసేవాడంట. కొన్నిసార్లు వాళ్ళు అనుకునేవారంట, ఇది ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసంగం చేస్తున్నాడని అనుకునేవారంట. కారణం ఏంటంటే యోహాను ప్రభువు ప్రేమతో నింపబడ్డాడు. 12 మంది శిష్యులలో యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని బిరుదు కలిగినటువంటి వారు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే అపోస్తలుడైనటువంటి యోహానుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడిగా కనపడతాడు. ఆ వచనాలు ప్రభుచిత్తమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనములో చూడగలం. యోహాను సువార్త 21వ అధ్యాయం 20లో మనం చూడగలం. కనుక ఎవని మనసు అయితే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవని మనసు అయితే దేవుని మీద ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుని వాక్యములో మనము చూడగలం. మూడవదిగా మనము చూసినట్లయితే 39వ వచనాన్ని కూడా మనం ఇంకొక మాటను ఇక్కడ మనము ధ్యానం చేసుకోవాలి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం చేస్తుందేమా? దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నది. జీవము కలిగినటువంటి దేవుని మాటలు వింటూ ఉన్నది. ఎంత గొప్ప ధన్యత! దేవుని మాటలు వినేవారు ధన్యులు. నిజంగా వాక్యము చదివేవారు ధన్యులు. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని పుస్తకం. ఇది రాసింది మనుషులైనా కానీ వ్రాయించింది ఎవరంటే దేవుడు. దేవుడు మనుషులను ప్రేరేపించి పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో భక్తులు రాశారు. కనుక ఇది దేవుని పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరైతే చదువుతారో వారు ధన్యులు. ఈ వాక్యములు ఎంతో శక్తి ఉంది. జీవము కలిగిన దేవుని మాటలు ఇవి. మరి ఏం చేస్తుందంటే దేవుని మాటలు వింటూ ఉన్నది. మన చేతిలోకి వచ్చినటువంటి బైబుల్ చాలా అమూల్యమైనటువంటిది, వెలగట్టలేం. ఇంత అద్భుతంగా అందంగా తయారై ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నది. కానీ ఇది మన చేతుల్లోకి రావడానికి ఎంతోమంది భక్తులు ప్రాణాలు త్యాగం చేశారు, వారి జీవితాలు త్యాగం చేశారు. కనుక రాత్రింబగళ్ళు ఎంతో ప్రయాసపడి కష్టపడి దీని అనువాదం చేసి, ఎన్నో సంవత్సరాలు అనువాదం చేసి ఇంత చక్కగా అందంగా చక్కగా ఒక చిన్న మనము మోసుకోపోగలిగినంత సైజులో తయారై మన చేతుల్లో ఉన్నదంటే నిజంగా మనం ధన్యులం. కానీ దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనము ప్రతిరోజు చదువుతున్నామా లేదా? ఎంత సమయము దేవుడు మనకిచ్చిన 24 గంటలలో
ఎంత సమయము ఈ వాక్యముతో గడుపుతున్నాం, ఈ వాక్యమును చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ఎంత చదివితే అంత ఆశీర్వాదం. అది దేవుని వాక్యాన్ని ఎంత చదివితే అంత దీవెన. దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందంటే, మనం 11వ ఈ యొక్క మనం ఇప్పుడు యోహాను సువార్తలో చదివాం. 11వ అధ్యాయంలో ఒక మాట చదివాం ఇందాక. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో లాజరు చనిపోతాడు. లాజరు చనిపోయినప్పుడు ఇదే ఫ్యామిలీలో జరిగిద్ది ఈ అద్భుతం. లాజరు చనిపోయాడు. యేసుప్రభు వారు వేరే గ్రామంలో ఉన్నాడు. ఆయన రావడానికి కొంచెం టైం పట్టింది. ఈ లోపు లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అప్పటికి 4 రోజులు అయిపోయింది. వాసన వస్తూ ఉన్నది, మొత్తం దేహం అంతా కూడా వాసన వస్తుంది. అయితే మరి వచ్చి యేసుప్రభు వారితో ఏమంటాడు? ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదంటాడు. తర్వాత ప్రభు వారిని సమాధి దగ్గర తీసుకుని వెళ్తే ప్రభు ఒక్క మాటే అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా ఆయన ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో, లాజరు ఆగిపోయిన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. ఆగిపోయిన రక్త ప్రసరణ మళ్ళీ ప్రసరించడం ప్రారంభమైంది. పని చేయకుండా ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి ఊపిరితిత్తులు, లేకపోతే లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా మళ్ళీ మామూలుగా పనిచేయటం ప్రారంభించాయి. ప్రభు మాటలు ఎంత శక్తి ఉందో చూడండి. చనిపోయిన వ్యక్తి బయటకు వచ్చాడు. దేవుని మాటలో అంత శక్తి ఉంది. ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన చేతుల్లో పెట్టుకొని మనం దీన్ని చదవం, నిర్లక్ష్యం చేస్తుంటాం. కొంతమంది ఆదివారం వచ్చేటప్పుడు మాత్రమే ఈ బైబిల్ పట్టుకుంటారు, మళ్ళీ వెళ్తారు, జాగ్రత్తగా సెల్ఫ్లో పెడతారు, మళ్ళీ వచ్చేటప్పుడు దాని మీద డస్ట్ పట్టి ఉంటుంది, అదంతా శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ తీసుకొస్తారు. ప్రభు వారు లెక్క అడుగుతాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో, వారి జీవితాలు పచ్చగా ఉంటాయి. వారి జీవితాలు ఎలా ఉంటాయమ్మా? వారి జీవితాలు బాగుంటాయి. కీర్తన గ్రంథంలో మనం ఆ మాట చదవగలం. 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు ఏం చదవగలం? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ప్రైజ్ ద లార్డ్. నేను పచ్చగా ఉండాలి అంటే వాక్యం చదువు, వాక్యం చదువు. మా కుటుంబం పచ్చగా ఉండాలంటే వాక్యం చదువు, వేరే ఆప్షన్ లేదు. ఇక చెట్టు బాగా పండాలంటే పెట్రోల్ పోతే సరిపోద్దా? డీజిల్ పోద్దామా? అది కూడా నీళ్ళు లాగానే ఉంటుంది కదా. చెప్పండి అమ్మా, ఏం పోయాలా? నీళ్ళు పోస్తే ఫలిస్తుంది, అవునా కాదా? ఈ జీవితం అనే చెట్లు పచ్చగా ఉండాలంటే వాక్యం అనే నీటిని పోయాల రోజు, వేరే ఆప్షన్ లేదు. నీళ్ళు ఉచితంగా వచ్చినా అవి చాలా విలువైనటువంటివి. దేవుడు వాటిని, ఈ వాక్యము చాలామంది చాలా తేలికగా తీసుకుంటారు, కానీ దీన్ని చదివితే ఉంటుంది ఆశీర్వాదం. చదవండి, అసలు చదవండి. వాక్యాన్ని ఎవరైతే బాగు చదువుతారో దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో చాలా ఆందోళన లేకుండా జీవిస్తారు, టెన్షన్ ఫ్రీ లైఫ్ జీవిస్తారు. టెన్షన్ ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు. వాక్యం మీద మనం మనసు పెడితే చాలు, అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయా? అలా మనకు తల మీద పక్షులు ఎలా వెళ్ళిపోతుంటాయో మనకు వచ్చే బాధలు, కష్టాలు, చింతలు, ఆందోళన అన్నీ వెళ్ళిపోతుంటాయి. కనీసం ఒక లక్ష్యం పెట్టుకోండి, సంవత్సరానికి ఒక్కసారన్నా బైబిల్ చదవాలి అని ఆ లక్ష్యం పెట్టుకొని చదవండి. సంవత్సరానికి ఒక్కసారన్నా బైబిల్ చదవాలి. నేను రోజుకు 3 అధ్యాయాలు చదివితే చాలు, సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది.
బైబిల్ ఎంత చదివితే మనమంతా ఆరోగ్యంగా, ఆత్మీయంగా, ఈవెన్ శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. దేవుని వాక్యములో అంత గొప్ప శక్తి ఉంది. దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుందంట. దేవుని వాక్యం మనకి సమాధానాన్ని ఇస్తుందంట. దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది, జీవింపజేస్తుంది. కనుక ఇంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని మన చేతుల్లో పెట్టుకొని చదవకుండా ఉన్నట్లయితే ఎవరేం చేయలేరు. కనుక ఈ లోకములో దేవుని వాక్యమును చదువువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. జీవము గల దేవుని మాటలు వినటము కంటే ఉత్తమమైనది ఈ లోకములో మరొకటి లేదు. దయచేసి మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. పౌలు గారు ఒక మాట అంటారు, యేసు ప్రభు వారి జ్ఞానమును సంపాదించుకోవడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 అంటాడు, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే కాంచేపు బైబిల్ ముందు కూర్చోటం టైం వేస్ట్ అయిపోద్దాం అనుకుంటారు. ఒక గంట ఆడ కూర్చుండే బదులు ఇంకేదైనా పని చేసుకుంటే బాగుంటుంది కదా, గంట వాక్యం ముందు కూర్చోవాలా? కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడు, దివారాత్రులు వాక్యాన్ని చదివేవాడు ధన్యుడంట. దివారాత్రులు మనం కాంచేపు కూర్చోవడానికి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ పౌలు గారు ఏమంటున్నారు, దేవుని యేసును గుర్చిన శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అందుకని ఆయన ఎక్కడున్నా కానీ వాక్యాన్ని చదివేవాడు, వాక్యముతో నింపబడి ఉండేవాడు. చెరసాలలో ఉన్నా కానీ, చెరసాల నుంచి ఆయన పత్రికలు రాశాడు, కొన్ని పత్రికలు రాశాడు. కనుక దేవుని వాక్యమును మనము ప్రేమించే వారముగా ఉందాం. నాలుగవదిగా మనము గమనించినట్లయితే ఇక్కడ మార్త ఏమంటున్నది, మరియ చక్కగా దేవుని మాటలు వింటూ ఉన్నది. మార్త వచ్చి ఏమంటున్నది, ఇప్పుడు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమంటుంది, ఆయన యుద్ధకు వచ్చి 40వ వచనములో, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అయ్యా నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, ఒక్కదాన్నే నేను వంటలు చేస్తున్నాను, ఒక్కదాన్నే ఆహారం సిద్ధపరుస్తున్నాను, కనీసం మీకు జాలి లేదా, చింత లేదా? నా సహోదరి అలా కూర్చొని వాక్యం వింటుంది కదా, ఆమెను పంపించచ్చు కదా అని అంటూ ఉన్నప్పుడు మరియా మౌనముగా చూస్తున్నది. కసురుకోలేదు, మార్త నేను వస్తపా అనలేదు, వాక్యం కదా నేను ఇది అనలేదు, ప్రభువారి దగ్గర కూర్చొని నేను వాక్యం వింటున్నాను అని అనలేదు, ఏమనలేదు. ఆమె వాక్యము వినడము, దేవుని వాక్యము వినడము మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడని ప్రభువారే అన్నారు. మార్త వచ్చి ఆ విధంగా కంప్లైంట్ చేస్తున్నప్పుడు, మార్త వచ్చి ఆ విధంగా చిరాకు పడినట్లు, మార్త వచ్చి ఆ విధంగా కొంచెము కోపంగా మాట్లాడినప్పుడు మరియా ఏం చేసిందంటే మౌనముగా ఉన్నది. కొన్నిసార్లు మనము మంచి మార్గములో ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారమైనవి చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఇష్టపడేవి మనం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఇలాంటి మాటల్ని వినవలసి వస్తుంది. కొన్నిసార్లు మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలయ్యా అని ఇశ్రాయేలీయులు ఫరో దగ్గరికి వెళ్ళి అడిగితే ఫరో ఏమంటాడంటే మీరు సోమరులు అంటాడు. మీరు సోమరులు. ఈ రోజుల్లో కూడా కొంతమంది అంటూ ఉంటారు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పని తెప్పించుకోవడానికి వెళ్తున్నావేమో, ఆడు కూర్చొని రావడానికి అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఇక్కడ ఇంటికాడ పని తెప్పించుకోవాల్సి వద్దని అక్కడికి పోతున్నావా? మనం ఇక్కడికి వచ్చేది పని తెప్పించుకోవడానికా? కాదు కదా. ఇక్కడికి వచ్చేది ఎందుకు? మనం దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. కొంతమంది ఆ విధంగా కూడా అంటూ ఉంటారు. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ మనం దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి, మనం వారికి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభువారు జవాబిస్తాడు. మనం మౌనంగా ఉన్న ప్రభువారు
మౌనముగా ఉండరు. మనం ప్రభు చిత్తములో ఉన్నప్పుడు, బయట వారు ఏదైనా అన్నప్పుడు, కోపడినప్పుడు, కంప్లైంట్లు చేసినప్పుడు, ఫిర్యాదులు చేసినప్పుడు, నిందలు వేసినప్పుడు, తిట్టినప్పుడు మనం మౌనముగా ఉన్నట్లయితే మరియలాగా ప్రభువారు సమాధానం ఇస్తాడు. ఇక్కడ ప్రభువారు ఏమన్నాడంటే, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని. కొన్నిసార్లు మనము మౌనముగా ఉండటమే మంచిది. ప్రభువునే సమాధానం ఇవ్వనివ్వాల, అన్నిటికీ మనం సమాధానం ఇవ్వకూడదు. వాళ్ళు ఒకటన్నారని మనం ఒకటంటే మళ్ళీ వాళ్ళు 4 అంటారు. అవునా కాదా? అందుకని మనము కొన్ని విషయాలలో మౌనముగా ఉండడము ఉత్తమమైనటువంటి పని. మనం మౌనంగా ఉన్నా మన ప్రభువారు మౌనంగా ఉండరు. యేసు ప్రభువారు సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళారు. సిలువ వేసే ముందు ఆయనని విచారించారు, అక్కడ ఇక్కడ విచారించారు. అయితే ఒక సందర్భంలో హేరోద్ దగ్గరికి తీసుకొస్తాడు యేసు ప్రభువారిని. హేరోద్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు హేరోద్ చాలా ప్రశ్నలు అడిగాడంట యేసు ప్రభువారిని. ఒక్క ప్రశ్న కూడా ప్రభువారు సమాధానం చెప్పలేదంట. ఒక్క ప్రశ్న కూడా. ఆ మాట మనం చదువుతాం, లూకా సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. లూకా సువార్త 23వ అధ్యాయం. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియో ఇయ్యలేదు. చాలా ప్రశ్నలు అడిగాడంట హేరోదు, కానీ ఒక్క ప్రశ్న కూడా ప్రభువారు సమాధానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? హేరోదుకి ఎందుకు ఇవ్వలేదు సమాధానం? ప్రభువారికి తెలుసు హేరోదుకి ఆదివారం సమాధానం వస్తుందని. ఆదివారం సమాధానం వచ్చిందా లేదా? సిలువ దగ్గర వాళ్ళు ఎన్ని అన్నా, వాళ్ళు కొట్టినా, తిట్టినా, ఈడ్చినా, అపహాస్యం చేసినా, ఎగతాళి చేసినా, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దిగిరమ్మన్నా, ఒక్కసారైనా సమాధానం ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదు? ఆదివారం వీటన్నిటికీ వీళ్ళన్నిటికీ సమాధానము చెప్పే రోజు ఒకరు ఉన్నది. కొంచెం ఓపిక పడితే ఆదివారం వస్తే ఆయన తిరిగి లేస్తాడు. వీళ్ళందరికీ అదే జవాబు. మనం కొంచెం ఓపిక పడితే దేవుడు సమాధానం ఇస్తాడు. మనల్ని ఎవరెవరైతే ఏమంటున్నారో వాళ్ళందరికీ సమాధానం ఇస్తాడు ప్రభువారు. కానీ ప్రభువు కొరకు మనం రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనకు ప్రభువారు ఆ మాదిరి చూపించాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏముంటుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 ప్రభువారు మనకు చూపించిన మాదిరిది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన దూషింపబడియు, సిస్టర్, బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ప్రభువాన్ని దూషించారంట, ప్రభువాన్ని శ్రమ పెట్టారంట, కానీ ఎక్కడన్నా ఆయన నోరు తెరిచాడా? మరేం చేశాడు ఆయన? దేవునికి అప్పగించుకున్నాడంట. ఆయనే జవాబిస్తాడు. యోసేపు మీద నింద వేయబడింది. పొతీఫరు భార్య నింద వేసింది. పొతీఫరు భార్య నింద వేసిన తర్వాత తన యజమానుడు వచ్చి నమ్మాడు, ఆమె చెప్పిన మాటలను నమ్మాడు, తీసుకుని వెళ్ళి జైల్లో వేశారంట. యోసేపు ఎక్కడన్నా నేను చెయ్యలేదని కానీ, నీ భార్య మాట నువ్వు నమ్మొద్దని కానీ, ఎక్కడా కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అంటే నేను చేయలేదు, ఎందుకంటే ఒకవేళ ఆయన ఆ విధంగా అన్నా కానీ అక్కడ ఎవరు నమ్మరు. అప్పుడు దేవుని మీద విశ్వాసం వచ్చాడు. ఒకరోజు రాబోతున్నది,
దేవుడు సమాధానం చెప్తాడు. ఆ సమయం కోసం మౌనంగా ఉందాం. ఒక్క సందర్భంలో మాత్రం అన్నాడు, జైల్లో అన్నాడు, నేను ఇక్కడికి రావడానికి ఏ తప్పును చేయలేదు. మన మనసులో అది ఉంటే చాలు, ఆ క్లారిటీ ఉంటే సరిపోద్ది. అనవసరంగా నా మీద నింద వేశారు, అనవసరంగా వీళ్ళు నన్ను తిడుతున్నారు, అనవసరంగా నన్ను దూషిస్తున్నారు, అనవసరంగా వీళ్ళు నన్ను దూషించడానికి నేను ఏ తప్పు చేయలేదు. ఆ స్పష్టత మన మనస్సాక్షి, మన హృదయంలో ఉంటే చాలు, దేవుడు రియాక్ట్ అవుతాడు. వాళ్ళ కొరకు దేవుడు స్పందిస్తాడు. తప్పకుండా ఏదో ఒకరు స్పందిస్తాడు. యోసేపు కోసము దేవుడు స్పందించాడు. ఫరోకు కళ పుట్టించాడు. ఆ కళ భావం చెప్పడానికి యోసేపు బయటకు వచ్చాడు. తర్వాత యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒకవేళ పొతీఫరు భార్య వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ ప్రభువారు సమాధానం చెప్పాడు. న్యాయం గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది. అప్పటికప్పుడు అబద్ధాలు, మోసాలు, అన్యాయం గెలిచినట్లుగా కనబడినా అవి ఏదో ఒకరోజు ఓడిపోవాల్సిందే. అప్పటికప్పుడు న్యాయం, ధర్మం, సత్యం ఓడిపోయినట్లుగా కనపడ్డా ఏదో ఒక రోజు అవి గెలిచి నిలబడతాయి. వాటిని ఎవ్వరూ ఓడించలేరు ఈ లోకంలో. ఓడిస్తారమ్మా? సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఎవ్వరూ ఓడించలేరు. ఒకవేళ ప్రజలకు భ్రమ కలిగించవచ్చు, కానీ ఏదో ఒక రోజు వారు సిగ్గుపడాల్సిందే. కనుక ప్రభువు కోసము మనము ప్రభు చిత్తములో ఉన్నప్పుడు, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు, ఇలాంటి మాటలు వినవలసి వచ్చినప్పుడు, ఇలాంటి కంప్లైంట్స్ వినవలసినప్పుడు మనము సహించి ఓపిక పట్టినట్లయితే, మౌనముగా ఉన్నట్లయితే ప్రభు వారు సమాధానం చెబుతారు. దేవుని కోసము మౌనముగా ఉండడము కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. హల్లెలూయా. చివరిగా మనము చూసినట్లయితే, అటువైపు మార్త, ఇటువైపు యేసు ప్రభువారు. ఇప్పుడు మరియా అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా? అటు చూస్తే రక్త సంబంధి, తోడబుట్టినామా. ప్రభువారు ఏముంది, ఆ రోజు వస్తారు, వెళ్ళిపోతారు. ఆమెకు సాయం చేయకపోతేనేమో ఆమె ఊరు కాదు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత అయినా ఆమె ఆట ప్రారంభమైంది. ప్రభువు ఉంటేనే భయపడలామా. ప్రభువారు వాళ్ళ ఇంట్లో ఉంటేనే భయపడలేదు. ప్రభువారు వెళ్ళిపోతే ఇంకెట్ట ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉంటుందా? ఆ సంగతి మరియకి తెలుసు. కానీ ఇటువైపు ఎవరు? ప్రభువారు, దేవుడు, మెస్సయ్య. ఆయన దగ్గర కూర్చొని వాక్యం వినాలా, నా సహోదరికి సాయం చేయాలా, నా రక్త సంబంధికి సాయం చేయాలా అని ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఆమె ఎటు మొగ్గు చూపిందంటే యేసయ్య దగ్గర కూర్చొని. ఆమె ఏమనుకున్నా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, కొంచెం తిట్టుకుంటుంది, మౌనంగా ఉంటుంది. ఒకరోజు తిట్టుకుంటుంది, 2 రోజులు తిట్టుకుంటుంది, ఏం పర్వాలేదు, నా ప్రభువు కోసమే కదా. కానీ మళ్ళీ నా ప్రభు వారు వస్తారో రారో, గొప్ప అవకాశం వచ్చింది నాకు వాక్యం వినటానికి. కనుక నా ప్రభువు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినటానికే ఆమె మొగ్గు చూపినట్లుగా మనం చూడగలం. మనకి ఈ లోకంలో చాలామంది ఉంటారు. రక్త సంబంధులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, తోడబుట్టిన వారు ఉంటారు, చాలామంది ఉంటారు. మంచి ఫ్యామిలీ మనకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వారిని అందరిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, వారిని బట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ప్రభువా వాళ్ళ తేల్చుకోవలసి వచ్చినప్పుడు, మేము కావాలా, ప్రభువు కావాలా, నిర్ణయించుకో అనే సందర్భాలు వచ్చినప్పుడు మనము ఎటువైపు మొగ్గు చూపాలంటే, మనల్ని ఎంతగానో ప్రేమించిన, మన కోసం ప్రాణం పెట్టిన, మనలను నిస్వార్థంగా మనలుగా ప్రేమించినటువంటి ప్రభువారి వైపే మనము మొగ్గు చూపాలి. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం రక్తము కార్చాడు, ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. కనుక మనము ఆయన వైపే ఉండాలి. వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి.
నా మాట మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. నీకు ఫ్యామిలీ కావాలా, యేసు ప్రభు వారు కావాలా, నిర్ణయించుకో అనే సందర్భం వచ్చినప్పుడు, ఎవరు కావాలో తెలుసుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలంటే దేవుని పిల్లలముగా దేవుని వైపే వెళ్ళాలి. యెహోషువ ఏమంటాడు? మీరు వేటిని పూజించినా వేటిని సేవించినా సేవించండి, నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించుదాం. దైవజనులు భగత్ సింగ్ గారు యేసు ప్రభు వారిని నమ్ముకున్న తరువాత పేరెంట్స్ అన్నారంట, అప్పటికే వారు బహుగా దీవించబడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది. భగత్ సింగ్ గారు అయ్య గారిని పిలిచి అన్నారంట, నీకు యేసు ప్రభు వారు కావాలా, నీ తల్లిదండ్రులమైనటువంటి మేము కావాలా తెలుసుకో అన్నప్పుడు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుతో ఉంటాను, తల్లిదండ్రులుగా మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తాను అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, అలా కాదు, నీకు ప్రభువు కావాలన్నా మేము కావాలా నిర్ణయించుకో అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు నా ప్రభువే కావాలి. కట్టుబట్టలతోటి హైదరాబాద్ వచ్చాడు, పంజాబ్ రాష్ట్రం నుంచి. దేవుని కోసము పేరెంట్స్ను ఆయన వదులుకున్నాడు. కొన్ని లక్షల మంది తల్లిదండ్రులను దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. లక్షల మందిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ఇచ్చాడు. కొన్ని వేల సంఘాలు స్థాపించడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. హల్లెలూయా. కనుక అటువైపు మార్తా రక్త సంబంధి, ఇటువైపు యేసయ్య. కానీ యేసయ్య అంత ఉత్తమమైన వాడు ఈ ప్రపంచంలో మరొకరు అనుకుంటారు. ఆయనలాగా ప్రేమించేవారు. మనకు చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, మనకు తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తోడబుట్టిన వారు ఉంటారు, మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ యేసయ్యలాగా ప్రేమించేవారు ఉండరు, యేసయ్యలాగా ప్రాణం పెట్టేవారు ఉండరు, యేసయ్యలాగా మనల్ని అర్థం చేసుకునేవారు ఉండరు, యేసయ్యలాగా మనల్ని కేర్ తీసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఆయన అంత మంచి దేవుడు, ఆయన అంత గొప్ప దేవుడు. కనుక ఆయనకే మనము ప్రాధాన్యతనివ్వాలి, ఆయనకే మనము మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఫ్యామిలీని మనము ప్రార్థన చేయాలి, వారిని గౌరవించాలి. వారి రక్షణ కోసము మనం ఎప్పుడూ ప్రార్థన చేసేవారమే ఉండాలి. కానీ అందరికంటే ముందు మనం ఎవరిని పెట్టాలంటే మన యేసయ్యనే పెట్టాలి. యేసయ్య కంటే ఉత్తమమైన వాడు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి వాటిని మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే, ఈ ఉత్తమమైనటువంటి వాటిని, శ్రేష్టమైనటువంటి ఈ 5 విషయాలను మన హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, మీరు సమ్మతించి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములన్నిటినీ మీరు అనుభవించేటట్లుగా చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఈ లోకములో యేసయ్య పాదముల దగ్గర కూర్చోవడం కంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. యేసయ్యకు దగ్గరగా జీవించడం కంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. జీవము గల దేవుని మాటలు వినడం కంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు నిందలు, ఫిర్యాదులు, తిట్లు, అలాంటి మాటలు వచ్చినప్పుడు మనం మౌనముగా ఉండడము కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. అటువైపు మార్తా రక్త సంబంధి, ఇటువైపు యేసయ్య. కానీ ఎవరు కావాలో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు యేసయ్య కంటే ఉత్తమమైన వాడి ప్రపంచంలో మరొకరు మనకు దొరకరు. ఆయనలాగా మనం ప్రేమించేవారు, ఆయనలాగా మన కోసం ప్రాణం పెట్టేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కనుక మనకు యేసయ్య కావాలి. అన్నిటికంటే ముందు, అన్నిటికంటే ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి, అన్నిటికంటే ముందు ఆయన పెట్టాలి. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మేము చదువుకున్న వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్న నీ మాటలను ప్రభువా మా హృదయాలలో భద్రపరచండి. నీ లేఖనానుసారంగా మేము జీవించే కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
ఈ వర్తమానమైన నీ బిడ్డలందరినీ మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. శ్రద్ధగా దేవుని మాటలు విన్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాను. ఈ వర్తమానం విన్న మీకు వందనాలు. ఈ వర్తమానం మీకు దీవెనకరముగా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి, ఆల్ అని కూడా నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.